మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీ దగ్గరికి ఒక రోగి వస్తే ఇతనికి డయాలసిస్ అవసరము, చేయించుకోండి అని ఎప్పుడు చెప్తారు? ఈ క్రమంలో జరిగే ప్రాసెస్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే చాలామంది క్రియాటినిన్ వాల్యూని చూసి డయాలసిస్ అవసరం లేదు అనుకుంటారు. క్రియాటినిన్ వాల్యూకి డయాలసిస్కి సంబంధం లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే క్రియాటిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90-year-old ఫీమేల్ ఉన్నారనుకోండి, వాళ్ళ క్రియాటినిన్ లెట్స్ సే 1.5 అన్న వాళ్ళ కిడ్నీ పనితీరు GFR కింద మెజర్ చేస్తాం, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని. సో 90-year-old ఫీమేల్ విత్ క్రియాటిన్ ఆఫ్ 1.5 చూస్తే వాళ్ళ GFR విల్ బి లైక్ 20-25. అదే ఒక 20-30-year-old మేల్ క్వైట్ మస్క్యులర్ అనుకోండి, వాళ్ళ క్రియాటిన్ ఆఫ్ 1.5 ఈజ్ ఈక్వలెంట్ టు ఎన్ GFR ఆఫ్ లైక్ 70. ఓకే, సో క్రియాటినిన్ వాల్యూని చూసి ఎప్పుడు డయాలసిస్ డెసిషన్స్ తీసుకోకూడదు. నాకు క్రియాటిన్ 5 వచ్చింది, డయాలసిస్ చేయమన్నారు, అట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, డయాలసిస్కి ముఖ్యంగా వచ్చే ఇండికేషన్స్ ఏంటి అంటే, ఒకటి CKD, ఎస్పెషల్ ఐమ్ టాకింగ్ అబౌట్ CKD. అక్యూట్ కిడ్నీ ఇంజరీ స్లైట్లీ డిఫరెంట్, విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో యాజ్ టైం అయ్యే కొద్దీ క్రియాటిన్ నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంటుంది, వాళ్ళకి ఆకలి బాగా తగ్గిపోతుంది, నాసియా అంటే వాంతి వచ్చే వికారంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి విపరీతమైన ఆయాసం, అంటే మనం మందుల వల్ల తగ్గనంత ఆయాసము, లేకపోతే పొటాషియం చాలా ఎక్కువ ఉండడము, లేకపోతే హార్ట్ డిస్టర్బెన్సెస్ రావడం కానీ, కన్ఫ్యూజన్ రావడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు డయాలసిస్ తప్పనిసరి. అంతవరకు అంటే వెయిట్ చేయకుండా కొన్నిసార్లు ఎర్లీ స్టేజెస్లో అంటే ఆకలి తగ్గడము, వికారంగా ఉండడం, ఇలాంటి స్టేజెస్లో ఒక్కొక్కసారి డయాలసిస్ కొంచెం ముందుగా స్టార్ట్ చేయడం అవుతుంది. ఇవి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి. ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకి సడన్గా వస్తారు హాస్పిటల్కి, పొటాషియం ఎక్కువ ఉంటుంది, లేకపోతే లంగ్స్లో చాలా నీరు ఉంటుంది, అర్జెంటుగా తీయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ డయాలసిస్. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు డయాలసిస్ని రికమెండ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కసారి మనం డయాలసిస్ మొదలు పెడితే అది అంటే జీవితాంతం డయాలసిస్ మీద ఉండాలి అన్న ఒక వార్త ఉంది. ఇది అపోహన, వాస్తవం? సో అండర్లైన్ కాజ్ని బట్టి ఉంటుంది. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిజీజ్, ఇంతకుముందు డయాబెటిక్స్ అనుకున్నాం కదా, సో వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్లోగా ప్రోగ్రెస్ అయింది. దాంట్లో రివర్సబిలిటీ ఏం లేదు. రివర్సబిలిటీ లేనప్పుడు ఇది డయాలసిస్ ఏంటంటే మనకి కిడ్నీలను బాగు చేసే ట్రీట్మెంట్ అయితే కాదు. ఇది చాలా అపోహ ఏంటంటే డయాలసిస్ చేస్తే కిడ్నీలు బాగుపడతాయని. డయాలసిస్ ఎప్పుడు చేస్తాము అంటే కిడ్నీలు పని చేయట్లేదు కాబట్టి ఒంట్లో చేరుకున్న చెడు పదార్థాలు బయటికి పంపించడానికి మనం వాడే జస్ట్ ప్రాసెస్. సో క్రానిక్ కిడ్నీ డిజీజ్లో ఎవరికైతే డయాలసిస్ చేస్తామో వాళ్ళు ఐదర్ ట్రాన్స్ప్లాంట్ అయినా చేయించుకోవాలి, లేదా లాంగ్ టర్మ్ డయాలసిస్ కింద కంటిన్యూ అవ్వాలి. కొన్నిసార్లు అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఒక్కోసారి ఎమర్జెన్సీలో ప్రెసెంట్ అవుతారు, వాళ్ళకి డయేరియానో, డీహైడ్రేషనో, ఇన్ఫెక్షనో, లేకపోతే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడమో, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కిడ్నీలు పనితీరు ఆగిపోతుంది. అలాంటప్పుడు టెంపరీ డయాలసిస్ చేసి కొంత టైం వదిలేస్తే ఆ కిడ్నీలు మళ్ళీ రికవర్ అవుతాయి. అలాంటప్పుడు డయాలసిస్ ఆపేయడానికి అవుతుంది. సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు హాస్పిటల్స్ మార్కెటింగ్ కోసం మా దగ్గర అడ్వాన్స్డ్ డయాలసిస్ అని అంటారు. యాక్చువల్గా అడ్వాన్స్డ్ డయాలసిస్ అనేది ఉందా? అంటే ఒక హాస్పిటల్ అడ్వాన్స్డ్ డయాలసిస్ అని పెట్టిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? రైట్ నౌ అందుబాటులో ఉన్న వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ డయాలసిస్? సో డయాలసిస్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా చూస్తే హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టలో ట్యూబ్ వేసి చేసే డయాలసిస్, దాని గురించి మాట్లాడట్లేదు. హీమోడయాలసిస్లో కూడా మనకి 2-3 రకాల హీమోడయాలసిస్ ఉన్నాయి. అంటే దాని ఫిల్టర్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఒకటి లో ఫ్లక్స్ డయాలసిస్ అని, 2 హై ఫ్లక్స్ డయాలసిస్ అని, 3వది హీమోడయాఫిల్ట్రేషన్. హీమోడయాఫిల్ట్రేషన్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అక్రాస్ ద వరల్డ్. హీమోడయాఫిల్ట్రేషన్లో అంటే ఈ టాక్సిన్స్ రిమూవ్ చేసే పద్ధతి డిఫరెంట్ అన్నమాట. ఒకప్పటి వరకు అన్ని చోట్ల ఇండియాలో కూడా అంతా లో ఫ్లక్స్ కానీ హై ఫ్లక్స్ డయాలసిస్ కానీ వాడేవాళ్ళము. ఇప్పుడు హీమోడయాఫిల్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్లినికల్ డేటా అంటే ట్రయల్ డేటా చూస్తే మనకి హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల మనం మోర్టాలిటీ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు అని డేటా చెప్తుంది. సో ఎవరైనా అడ్వాన్స్డ్ డయాలసిస్ అని అడ్వర్టైజ్ చేస్తే ఇట్ ఈస్ లైక్లీ హీమోడయాఫిల్ట్రేషన్. కాకపోతే మన ఇది దాని ఏమంటారంటే చిన్న ఫుట్ నోట్ ఉంటుంది కదా, అది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అంటే
హీమోడయాఫిల్టర్ వాడినంత మాత్రాన బెనిఫిట్స్ ఉంటాయని ఎక్కడ లేదు. హీమోడయాఫిల్ట్రేషన్ విత్ 20 to 25 లీటర్స్ ఆఫ్ కన్వెక్టివ్ వాల్యూమ్ అంటారు. అంటే డయాలసిస్ చేస్తున్నప్పుడు దాంట్లో సిస్టంలో కనిపిస్తుంది ఎంత కన్వెక్షన్ అచీవ్ చేశారు అన్నది. ఇప్పుడు నేను హీమోడయాఫిల్ట్రేషన్ చేసి ఓన్లీ 10 లీటర్స్ కన్వెక్షన్ అచీవ్ చేశాను అనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్. ట్రయల్ డేటా ప్రకారం అట్లీస్ట్ 20 to 25 లీటర్స్ అచీవ్ చేయాలి పర్ సెషన్. సో ఎవరైతే హీమోడయాఫిల్టర్ చేయించుకుంటున్నాము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. మీ టెక్నీషియన్స్ని కానీ మీ డాక్టర్స్ కానీ అడగండి, మనము 20 to 25 లీటర్స్ అచీవ్ చేస్తున్నామా లేదా పర్ సెషన్, లేకపోతే దానివల్ల ఉపయోగం తక్కువ అనేది తెలుసుకోవాల్సిన విషయం.